హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు సింహాచలం అప్పన్న స్వామి గుడిలో ఘోర సంఘటన అయితే జరిగింది. ఈ యొక్క సంఘటనలో గోడ కూలి దాదాపు 8 మంది భక్తులైతే మరణించడం జరిగింది. అలాగే ఇంకొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే ఈ యొక్క చనిపోయిన భక్తుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు అలాగే గాయపడిన వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం చెప్పాలని చెప్పేసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ చేరుకొని అక్కడ నుంచి కూడా బాధిత కుటుంబాలని అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా పరామర్శిస్తారని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చాలా ఘోరమైన ఇన్సిడెంట్. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అలాగే అక్కడ ఉన్న స్థానిక యంత్రాంగం వైఫల్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి అన్ని వేల మంది భక్తులు వచ్చినప్పుడు మినిమం ఆ గోడని పటిష్టంగా నిర్మించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 20 రోజుల క్రితం నిర్మించిన గోడ ఎలాంటి పిల్లర్లు లేకుండా ఎలాంటి నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల ఒకేసారి పెద్ద స్థాయిలో కురిచిన వానకి నీటి ఫ్లో తట్టుకోలేక ఆ గోడ తట్టుకోలేక కింద భక్తుల మీద పడటం వల్ల దాదాపు 8 మంది భక్తులు కూడా చనిపోవడం జరిగింది. ఏదేమైనా కానీ అక్కడ స్థానిక యంత్రాంగ వైఫల్యం పక్క కనిపిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబాలకు పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి అలాగే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కూడా ఎండగడతారు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అయిపోయింది కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.